ఒక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి పిరమిడ్ మాస్టర్ ఆత్మకథలో గుంటూరు పిరమిడ్ మాస్టర్ అన్నపూర్ణ గారి ద్వారా వారి యొక్క జర్నీని విందాం మనం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మీ గురించి చెప్పండి మేడం. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ వాటి గురించి చెప్పండి. నేను పుట్టింది విలేజ్ అయినా పెరిగింది పొన్నూరు అండి. పొన్నూరులోనే నా వివాహం అయింది. మాది సూపర్ మార్కెట్. మా సూపర్ మార్కెట్ అయితే 97 ఓపెన్ అయింది. నేను వచ్చేప్పటికి ధ్యానం ముందు ఎలా ఉన్నాను, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాను, క్వైట్ ఆపోజిట్ నా లైఫ్ ఉంది సార్. ముందు ఎలా ఉండింది, ముందు ముందు జీవితం చెప్పండి. కోపం, అహంకారం, గర్వం ఇవన్నీ కూడాను ఉండేయి. మీరంటే ఎంత అనే రెక్లెస్ మైండ్ ఉండేది. లెక్క చేయకపోయేది ఎవరిని? కోపం ఉండేది. నాకేంటి అనే భావన ఉండేది. నాకు అన్నీ వస్తున్నాయి, దిగితే కారు, ఎక్కితే కారు. అచ్చా, మీ అమ్మా నాన్నల వాళ్ళ దగ్గర కూడా అద్భుతం. అద్భుతం. నేను మా ఇంట్లో చిన్నమ్మాయి అండి. నాకు మ్యారేజ్కి ముందు బయట ప్రపంచం తెలియదు. మ్యారేజ్ తర్వాత కొంచెం మా వారి వల్ల నేను అలా బయట చూడాల్సి వచ్చింది. చూశాను. అన్నిటితో పాటు గర్వం కూడా పెరిగిపోయింది. అనుకోకుండా ఒకరోజు నాకు 2007లో నేను హెల్త్ కొలాప్స్ అయ్యానండి. బెడ్ రీడ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్. వాటితో నేను యూఆర్కే రావు గారి దగ్గర నేను మెడిసిన్ వాడాను. బెడ్లోకి వెళ్ళటం అయింది. సర్వెంట్స్ ఉన్నారు. అంటే నా బాడీ దేనికి సహకరించేది కాదండి. సర్వెంట్స్ రాని రోజు నేను ఏదైనా తీసుకోవాలంటే కూడా నా చేతులు కాళ్ళు వచ్చేవి కాదు. ఇదేంటంటే చాలామంది తక్కువ తెలుసండి. నా గురించి తక్కువ తెలుసు. ఈ డిసీజ్ నేను బాధపడిన విషయం కొంతమందికి మాత్రమే, నా ఫ్యామిలీ నా పరిధిలో వాళ్ళకి మాత్రమే తెలిసేది. అయితే అప్పుడు పాప వాళ్ళు కూడా చిన్న పిల్లలండి. వాళ్ళు అనేవాళ్ళు, "మమ్మీ ఏంటి అందరూ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. అందరూ మమ్మీస్ వస్తున్నారు. నువ్వెందుకు రావు? నువ్వెందుకు లెగిసి నడవు?" అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. చాలా పిల్లలు, మీ బాధేసేది. పిల్లలు అంటే ఇద్దరు అమ్మాయిలా? ఇద్దరు అమ్మాయిలండి. నవ్యశ్రీ, చిన్న పాప లావణ్య లక్ష్మి. చిన్న పాపకి అంత తెలిసేది కాదు. పెద్ద పాప నన్ను క్వెషన్ చేస్తూ ఉండేది. ఇంకొకటేంటంటే నేను బెడ్ రీడ్‌లో ఉన్నప్పుడు చీరాల వేమ ఆదిశేషి గారని చెప్పేసి మెడిటేషన్ మాస్టర్‌గా ఉంటూ మా దగ్గరికి, అంటే నా ఫ్రెండ్స్ కూడా తనకి టై అప్ అయి ఉన్నారు. వాళ్ళ ద్వారా మా ఇంటికొచ్చి మెడిటేషన్ చేయమంటాం. నా ఫ్రెండ్స్ రావటం, అట్లానే కొంతమందొచ్చి ప్రేయర్ చేసుకోండి మీకు తగ్గిపోతుందని చెప్పడం. బాగా నాకు అవేవి నచ్చేవి కాదు. ఎందుకొస్తున్నారు? వీళ్ళు నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నేను ఇన్ని పెట్టి మందులు వాడుతున్నాను కదా! చాలా వేలు పెట్టి నేను వాడుతున్నాను. నేను రోజుకొచ్చి 47 టాబ్లెట్స్ నేను వాడేదాన్నండి. వాహ్! 47 టాబ్లెట్స్. 47 టాబ్లెట్స్. ఒక ఇంజెక్షన్ వచ్చేసి రూ. 140 ఆ ఇంజెక్షన్ చేస్తేనే నేను నిద్రపోయేదాన్ని సార్. అలాంటిది కొన్ని రోజుల తర్వాత అది కూడా నాకు వర్క్ చేయలేదు. నిద్ర వచ్చేది కాదు. మా వారు అలా కిందకి దిగ్గానే అనేదాన్ని, "ఏవండీ మీరెందుకు కిందకెళ్లారు? రండి నా గొంతు పిసకండి, నన్ను చంపేయండి. నేను ఈ నొప్పులు భరాయించలేకపోతున్నానని" ఏడ్చేదాన్ని. ఒక్కొక్కసారి నాకు హెల్పర్స్ రాకపోతే పిల్లలు ప్యాంపర్స్ మార్చే విధానం నా గుండెని పిండేసింది సార్. వాళ్ళకి నేను చేయాల్సిన వయసులో వాళ్ళ చేత నేను చేపించుకోవాల్సొచ్చింది. ఇదేం పాపం, ఇదేం కర్మ అని ఏడ్చుకునేదాన్ని అయితే కాలండి, ఎడం కాలుని 2 కిలోల రాయి కింద పెట్టి 2 కిలోల రాయితో పద్దాక మా షాపులో పిల్లల్ని పిలిపించి కొట్టమని చెప్పేదాన్ని. ఆ నొప్పి తట్టుకోలేక. ఇంతలావునుండేది. ఎవరన్నా ఆపేస్తే ఏడ్చేదాన్ని. చిన్న పిల్లలు గాని ఏదైనా వస్తువు లాక్కుంటే ఏడుస్తారు గదా! ఆ టైప్‌లో ఎందుకు ఆపారంటే మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అట్లా ఆ కాలుని అలా కొట్టేవాళ్ళు పిల్లలకి. నాకు సేవ చేసిన పిల్లలకి, నా వర్కర్స్‌కి నా గురించి బాగా తెలుసండి. ఇలా ఉన్న క్రమంలో పిరమిడ్ ధ్యానం ఎప్పుడు ఎలా పరిచయం అయింది మీకు? పిరమిడ్ ధ్యానం వీళ్ళు చేసుకోమని చెప్పినప్పుడైతే నేను దగ్గరకు కూడా రానివ్వలేదండి. మినిమమ్ ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామనే ఆలోచన కూడా రాలేదు సార్. అదలా ఉండగా నాకు ఆహ్, 10లో బాగా సీరియస్ అయింది. దానిలోనే ఈ 2010. ఆర్థరైటిస్‌లోనే మలేరియా, చికెన్ గున్యా యాడ్ అవ్వటం, బాడీ అంతా వాటర్ ఫార్మ్ అయిపోయి ఒళ్ళు ఇలా వాసిపోవటం. ఆ తర్వాత నా బాధ చూడలేక మా వారు, మా
సీనియర్సేనండి, నాకు క్లాస్‌మేట్స్ డాక్టర్స్ ఉన్నారు. ఆయుర్వేద డాక్టర్స్. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ పని చేయట్లేదు కదా! ఇక్కడికి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు శ్రీనివాస్ నాయక్ అని చెప్పి ఈ మధ్యనే కాలం చేశారు. వాళ్ళందరూ కూడా నన్ను చూసి పేషెంట్‌గా నేను వెళ్తే నన్ను చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అను అంటే మాకు ఒక అద్భుతం. అట్లాంటి అమ్మాయి ఈ స్టేజ్‌లో ఇలా ఉంటుంది. ఇంత నరకం చూస్తుంది. ఇంత బాధపడుతుందని మేమెప్పుడు అనుకోలేదు అని జెప్పేసి, "నీకేం అవ్వదమ్మా. నువ్వు బావుంటావు నాన్న. నీకు తగ్గిపోతుంది" అని జెప్పేసి మా వారినన్నారండి. "మేడంని బయట కూర్చోబెట్టండి" అని జెప్పేసి. బయట కూర్చోబెట్టిన తర్వాత ఆ డాక్టర్ గారు చెప్పే మాటలన్నీ కూడా నేను విన్నాను. "మేడం ఇంకా మనకి ఉండరు సార్. మీరు కొంచెం గుండె నిబ్బరం జేసుకొని మనకు లేదని వదిలేసుకుంటే బావుంటుంది. ఆమె ఇంకా 15, 20 రోజులు మాత్రమే ఉండగలుగుతుంది. అందాక ఆమెకి ఏమి ఇష్టమైతే అది చెయ్యండి. ఎలా కావాలంటే అలా మీరు ఉండండి" అని జెప్పేసి మా వారికి చెప్పటం నేను విన్నాను. విని లేదండి చూడండి, ట్రై చేయండి. పిల్లలు చిన్న పిల్లలు గదా! నేనైతే తట్టుకోగలుగుతాను. పిల్లలు ఏంటి అని జెప్పి మా వారు అడిగినప్పుడు, చూద్దాం సార్ నేనైతే టూర్ మీద వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మనది విజయవాడలో హాస్పిటల్ ఉంది. అక్కడ జాయిన్ చేసుకొని కొన్ని రోజులు అంటే మెడిసిన్ లేకుండా ఫ్లూయిడ్స్ ఇచ్చేసి కెమికల్ పవర్ అంతా తీసి ఫుడ్ ద్వారానే చేసి ఆమెని ఏదైనా చేంజ్ చేసి చూద్దాం ఆమె లక్ ఉంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి చెప్పారు. మొత్తం విన్నానండి మౌనంగా. నాకేం తెలియనట్టే నన్ను ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒకానొక రోజు అంటే నవంబర్ 1 నాకు బాగా ఇది ఎండింగ్‌లో గుర్తొచ్చింది సార్. ఆ రోజు ఏదో విసుగు మీద నన్ను తిట్టారు. ఇంకా అసలు నాకు కూడా ఈ ఈ విషయం చెప్పిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాము, ఎప్పుడెప్పుడు చనిపోదాము. కానీ ఇంట్లో చనిపోతే పిల్లలు ఏడుస్తారు, దిగులు పడతారు. నేను చనిపోయిన విషయం ఎవరికీ తెలియకూడదు. ఎక్కడికన్నా వెళ్ళిపోయి చచ్చిపోవాలి హ్మ్. అని చెప్పి నేను మా హెల్పర్స్ ద్వారా కొంచెము మెల్లిగా కిందకి దిగి ఆటో పట్టుకొని బస్ స్టాండింగ్‌కెళ్ళి, అక్కడికెళ్ళానే గానీ చచ్చిపోవాలంటే ఎక్కడికెళ్ళాలి? అప్పుడు నా ఒంటి మీద గోల్డ్ ఉంది సార్. చాలా ఉంది. అక్కడ ఒక స్వార్థం. అయ్యో! నేనెక్కడైనా చచ్చిపోతే ఈ గోల్డ్ ఎవరన్నా తీసుకెళ్తే? ఇదుంటే నా పిల్లలకి ఉంటుంది గదా! చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలు నాది అనే హ్మ్. ఆలోచన నన్నలా ఇచ్చేసింది. అప్పుడు నేను ఫోన్ చేశాను. గీత గారని ఉన్నారు. ఆవిడ కూడా మెడిటేషన్ చేస్తారు. తర్వాత శేష్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ తీసి వాళ్ళందరూ కలిసి పలానా ప్లేస్‌లో ఉన్నామండి. మీరు వచ్చేసేయండి అనను. అయ్యో! మీరు వచ్చేసేయండి అంటున్నారు. నేనేమో అఫీషియల్‌గా ఏం లేను. అన్‌అఫీషియల్‌గా ఉన్నా. కోపమండి. బాగా కోపం. ఇప్పుడు అడిగారే మీరు మీకు కోపం రాదా అని. అప్పుడు జీవితాంతం అనుభవించాల్సిన కోపం అప్పుడే అయిపోయింది అదే సార్. అర్థమైంది. ఆ! ఆ కోపము తో నేను అన్‌అఫీషియల్ వస్తున్నానంటే, "కాదురా క్లాస్ జరుగుతుంది. నువ్వెలా అయినా రా. ఏదో ఒకటంటే" నాకప్పుడు ఆలోచన రాలేదు. కారు మాట్లాడుకొని వెళ్ళొచ్చు కదా! లేకుంటే ఆటోలో బస్సులు అన్నీ వెళ్ళిపోతున్నాయి. నేను ఎక్కలేక అలా నుంచున్నా. ఏంటమ్మా అంటే, "బస్సెక్కాలి ఎక్కలేకపోతున్నాను." "మేము ఎక్కిస్తామమ్మా" అని చెప్పేసి ఇద్దరు ఎక్కించి కూర్చోబెట్టి, జాలిగా చూస్తుంటే, ఆ జాలి చూపులకి నాకెంతో బాధేసేది. ఏడుపొచ్చేది. నేనేంటి అన్నపూర్ణ అంటే ఒక రెబెల్ మనకు తెలిసినంత వరకే. అలాంటి వాళ్ళకి వీళ్ళందరూ సానుభూతి చూపిచ్చి వీళ్ళు పట్టుకొని నాకు హెల్ప్ చేసేదేంటి? ఆ బస్‌లో కూర్చొని ఏడవటం. బస్ దిగేటప్పుడు ఆ బస్‌లో ఉన్నవాళ్ళు నన్ను గమనించి మళ్ళీ దించటం. అక్కడి నుండి "మీరెక్కడికెళ్ళాలమ్మా? మేము తీసుకెళ్తాం" అంటే నేను పలానా చోటుకి వెళ్ళాలి అన్నప్పుడు మధ్యలో నాకు దాహం అనిపిచ్చి నేనేదన్నా తాగుతాననంటే పాపం వాళ్ళు జ్యూస్ షాపు తీసుకొచ్చి కూర్చోబెట్టారండి. ఆ జ్యూస్ తాగితే ఆ జ్యూస్ షాప్ అతను కూడా నా దగ్గర అమౌంట్ తీసుకోవట్లేదు. నాకు కోపమొస్తుంది. "నువ్వేంటి నాకిచ్చేది? తీసుకోండి డబ్బులు." బాడీ పార్ట్‌లే పని చేయట్లేదు గానీ అహంకారం బాగా పనిచేస్తుంది సార్. హ్మ్. హ్మ్. ఓకే. అని నేను అక్కడ కూర్చొని ఆయనకి డబ్బులిచ్చి ఫోన్ జేశాను. చేసి ఎవరినన్నా పంపించండి నాకు హెల్ప్‌కి. నేను నడవలేను. ఇదే వాయిస్ అనమాట. కమాండ్ వాయిస్. హ్మ్. వస్తున్నారురా ఈళ్ళొస్తున్నారని జెప్పేసి వీళ్ళు పంపించారు. ఆ ఇద్దరు పట్టుకొని కూడా నన్ను ఆ మెడిటేషన్ క్లాస్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెడితే అందరొచ్చి నన్ను పలకరించి నా మీద జాలి చూపిస్తుంటే నాకున్న రోగం అన్నీ మర్చిపోయి వాళ్ళు చూపించే జాలి కోసం ఏడవటం అవుతుంది. ఏంటి వీళ్ళింత సానుభూతి నాకవసరం లేదు అని నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదండి. అంటే మా ఇంటికెళ్దాం. నేను ఎవ్వరి ఇంటికి రాను. అలా అని ఇంటికెళ్ళను. పలానా వాళ్ళు సూపర్ మార్కెట్ ఆవిడ ఇట్లా వచ్చిందని గూడా ఎవరికీ చెప్పొద్దు
మా మామయ్య గారంటే కొంచెం పేరుందండి. రాచపూడి చలపతిరావు గారు అని నా గురించి ఎవరికీ స్ప్రెడ్ చేయొద్దు. ఇది సీక్రెట్‌గా ఉంచండి. అయితే నన్నెక్కడికన్నా ఏదన్నా ప్లేస్‌లో తీసుకెళ్ళి పెట్టేసేయండి అని నేనన్నాను. అన్నప్పుడు నెక్కల్ పిరమిడ్ మీద పెడదాము. అప్పుడే కొత్తగా కట్టిస్తున్నారు గదా! తీసుకెళ్దాం అని జెప్పేసి ఆటో ఎక్కించి ఊరు బయటికి చలి ఎక్కువుంది సార్ అక్కడ. ఆ చలికి ప్లస్ ఈ ఉన్న కాస్త ప్రాణం ఇంకా ఏదో ఒక 5 నిమిషాలు అటు ఇటు ఉన్నట్టుంది. బాడీ నీలుక్కుపోతుంది. కాళ్ళు చాపలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను. నా కండిషన్ గమనించుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి కారు మాట్లాడుకొని ఒక లేడీ ప్లస్ ఇద్దరు కలిసి తీసుకొచ్చి నన్ను నాకు కావాల్సిన నీడంతా కూడా చైనా బజార్‌లో నాకు కావాల్సినయన్నీ కూడా తీసుకొని నేనక్కడ వదిలిపెట్టేటప్పటికి మిడ్‌నైట్ 1:00 అయిందండి. నాకప్పుడు ఆకలేస్తుందండి. నాకు ఆకలేస్తుందంటే అప్పుడు శేషు గారి వాళ్ళ అక్కయ్య గారు అక్కడున్నారు. "అమ్మా ఏం తింటావు చెప్పు నేను కలిపి పెడతానంటే" "లేదండి ఏదున్నా పర్లేదు. మీరేం పెట్టినా నేను తింటానండి" అన్నాను. అప్పుడు చచ్చిపోయి. హ్మ్. వాళ్ళు అన్నం పెట్టారండి. తినలేకపోవడం గమనించారు. పాపం అక్కనే స్పూన్‌తో తినిపిచ్చింది. పొజిషన్ అంతా చెప్పాను. ఓకే మేడం. హ్మ్. సో అలా హ్మ్. వారింటికి వెళ్ళి అన్నం కలిపి తినిపించినప్పుడు పిరమిడ్ దగ్గరికి సార్. పిరమిడ్ దగ్గరికా? నెక్కల్లు పిరమిడ్ దగ్గరికి. ఓ నెక్కల్లు పిరమిడ్. నెక్కల్లు అబ్బూరి కోటేశ్వరరావు గారి పిరమిడ్ దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుందని అడిగాను. అక్క నాకు అన్నం పెట్టడం అయింది. తర్వాత నన్ను ఫ్రెష్ చేసి మార్చిన తర్వాత నాకు నిద్రొస్తుంది అక్క అన్నాను. 3 ఇయర్స్ తర్వాత అదే ఫస్ట్ టైమ్ సార్ నేను నిద్రొస్తుందనటం, ఆకలేస్తుందనటం. అంతవరకి పిల్లలకి ఎంత బుజ్జగించి పెట్టాలో అంత బలవంతంగా అన్నం పెట్టేవాళ్ళు నాకు. పిరమిడ్ ఎనర్జీకి వెళ్ళగానే మీలో చేంజ్ చూశారు. నిద్రొస్తుందండి అంటే అబ్బూరి కోటేశ్వరరావు గారు అప్పుడే ఊరు నుండి వస్తూ ఏంటి ఆవిడ ఏంటి ఇలా అంటే లేదండి ఇట్లా అయితే ఆవిడని తీసుకొచ్చి పిరమిడ్‌లో పడుకోబెట్టండి అంటే నేనన్నాను సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేనైతే రాలేను పిరమిడ్ పైకి నేను ఇక్కడే నిద్రపోతానంటే లేదండి మీరు పైకెళ్ళి పిరమిడ్ మీద నిద్రపోతే మీకు వైబ్రేషన్స్ వస్తాయి బావుంటారని చెప్పానండి. సరే కానీ తీసుకెళ్ళి పడుకోబెడితే సార్ మంచి నిద్రపోయాను ఆ వేళ. 3 గంటలకి కర్మధ్యానం అనే పిరమిడ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ 3 గంటల పిరమిడ్‌లో ధ్యానం చేయటానికి టీచర్స్, మాస్టర్స్ అందరూ కూడాను రెడీ అయ్యారు. నన్ను నిద్రలో నుండి లేపి కూర్చోమంటే నేను కూర్చోలేక గోడకి ఇట్లా ఆనుకొని ఇలా ఉన్నాను. ఏంటి ఈవిడ పరిస్థితి అంటే అప్పుడు నన్ను నైట్ తీసుకెళ్ళిన వాళ్ళన్నారు. ఆవిడ కూర్చోలేరు, వినలేరు. ఆవిడని మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఆవిడ పరిస్థితి చాలా సివియర్‌గా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు అయితే ఈవిడని తీసుకెళ్ళి కింగ్ పిరమిడ్ మీద పడేసేయండి అన్నారు. అప్పుడు నాకు బాధేసింది. అక్కడున్న మాస్టర్స్. నేనేమన్నా వస్తువా? పిరమిడ్ మీద పడేయటానికి? అసలే మనకి ఇగో ఎక్కువ కదా! ఏంటి పడేయమంటారు? ఎక్కడికొచ్చినా ఇలా మాట్లాడేస్తున్నారు. అసలు నేనేంటి? నేను ఆర్డర్ ఏస్తాను. నాకీళ్ళు ఆర్డర్ ఏస్తున్నారు. అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఏడుపు. ఒక ఇద్దరు లేడీస్ పైన చేతులు పట్టుకొని, కింద కాళ్ళు పెట్టుకొని పైకి కింగ్ పిరమిడ్ మీద వదిలిపెట్టి, ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరండి మిమ్మల్ని. మీ ఇష్టం వచ్చినంత సేపు నిద్రపోండి అని చెప్పేసి. నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే మంచి నిద్ర డిస్టర్బ్ చేశారు. ఈ బాధ ఇవన్నీ పైకెళ్ళాక అసలు నేనేంటి? నేనెందుకొచ్చాను ఇంట్లో నుండి? ఇక్కడ ఎందుకు రావాల్సొచ్చింది? నాకేంటి కర్మ? నన్ను తీసుకెళ్ళొచ్చు కదా! నేను చచ్చిపోతేనే బావుంటుంది కదా! అని పిరమిడ్ మీద కూర్చొని ఆ దుఃఖము ఎంత భయంకరమైందంటే సార్, నేను పుట్టి పెరిగిన తర్వాత అంత ఏడ్చుండను సార్. అంత ఏడ్చి నన్ను నేను చచ్చిపోతే బావుంటుంది కదా! ఎందుకు నన్ను ఇంకా బతకాలి అని జెప్పేసి ఏడ్చి అలసిపోయినట్టు అట్లా కళ్ళు మూసుకుంటే సార్, నాకొక మంచి గాలి స్పర్శ తగిలింది సార్. ఆ టైంలో చల్లటి గాలి నన్ను తాకి అంటారే నేను అప్పుడప్పుడు నాకు ప్రేయర్ చేయటానికి వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు, "అమ్మా జీసస్ చనిపోయిన వాళ్ళనే బతికిచ్చారమ్మా. నువ్వెందుకు భయపడతావు? నువ్వు ధైర్యంగా ఉండు. నీకు అన్నీ తగ్గిపోతాయంటే" మీ బొంద అనుకోని నాలో నేను అట్లా ఆ వర్డ్స్ నాకు గుర్తొచ్చినాయి సార్. గుర్తొచ్చి ఏమని "నువ్వు ధైర్యంగా ఉండు. చనిపోయిన ఈ పుణ్యభూమి పైన చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచారు. ఒక్క అద్భుతం జరుగుతుంది" అనే వాయిస్ నేను విన్నాను సార్. ఆ వాయిస్ విన్న తర్వాత అదొక దుఃఖం. అదేమో నాకు తెలియట్లేదు. ఏంటి ఏడుస్తున్నాను. ఆ ఏడుపులో నాకు మొదలైంది సార్ నా బాడీ పెయిన్స్ కింద క్రిస్టల్స్ నుండి పైన
ఈ షోల్డర్స్ ఇవన్నీ మనం ఒక పేషెంట్కి మనం కరెంట్ పెడితే ఎలా ఉంటుంది, బాడీ మొత్తం షేక్ అయిపోతుంది, నొప్పులు వచ్చేస్తున్నాయి, ఏవో ఒక ఇనుప వస్తువుతో నన్ను కొట్టినట్టు, నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు. ఆ బాధలు పెద్దగా అరవాలనిపిస్తుంది తట్టుకోలేక. అయినా నన్ను కింద ఇలా అన్నారు కదా, నేను ఏడవకూడదు అరవకూడదు, కానీ ఏదైతే అది అవుతుందని కూర్చొని ఆ స్పర్శ, ఆ ఒక వైబ్రేషను, ప్రశాంతమైన వాతావరణం వచ్చేసి నిద్రపోయాను సార్. క్లాస్ దగ్గర కూర్చోబెట్టారండి. మేడం పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, ఆ క్లాస్ మొత్తం నా జీవితాన్ని మార్చేసింది సార్. ఎందుకంటే ఆవిడప్పుడు మూగ జంతువుల గురించి, పక్షుల గురించి ఎంత చక్కగా వివరించారంటే, ప్రకృతి మనం ఏం అడిగితే అది ఇస్తుంది. కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలని అక్కడ నా జీవితం మొదలైంది సార్. మనము పక్షి అంటుందంట, నేను మీలాంటి మనిషినే, ప్రాణినే కదా, నన్నెలా మీరు కోసుకొని తింటారు? అలానే జంతువుల్ని కోసినప్పుడు ఆ రక్తం భూమి మీద పడితే వాటి యొక్క బాధ, ఆ వేడి గాలి, ఇదే కదా ప్రకృతి బీభత్సాలకి కారణం అయ్యేది. మనం వాటిని తింటే ఆనందంగా మనం అనుభవించాల్సిన బాధలు చాలా ఉంటాయి కదా. మనం కొంచెం పొడిస్తేనే బాధపడతామే, వాటిని కోసుకొని తిని ఆనందంతో విహారం చేస్తే మరి ఎట్లా ఉంటుంది? అప్పుడు అనిపించింది ఓహో! అని మైండ్ స్లో చేంజ్ అయిపోయి, నాకు ఇంకా క్లాస్ వినాలి, ఇంకా మెడిటేషన్ చేయాలి కదా, ఇక్కడ ఏదో నాకు జరుగుతుంది. ఎందుకు పొద్దున్న ప్రశాంతత వచ్చేసింది సార్. ఆ వైబ్రేషన్‌లో నాకు కొంచెం బాడీ, నేను తగ్గానో తగ్గలేదో నాకు ఏమైందో తెలీదు కానీ తేలిగ్గా ఉంది. బాడీ లైట్ అనిపిస్తుంది. అనిపించి నేను క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ లంచ్, నాకేమొద్దు, నేను లంచ్ చేయను ఏమనుకోకుండా, నన్ను కొంచెం కింగ్ పిరమిడ్ మీద కూర్చోబెడతారా అంటే, నా ప్రాణానికి ఏమనిపిస్తుంది, అక్కడ ఏదో అద్భుతం ఉంది, నువ్వు అక్కడే కూర్చో. వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే సార్, ఎన్ని అద్భుతాలు, ఏం జరిగింది ఏంటి, ఎప్పటి వరకు కూర్చున్నానండి, 7 వరకు కూర్చున్నాను సార్, ఈవినింగ్ 7 వరకు. మళ్ళీ అప్పుడు కిందకు వచ్చి వచ్చారు మళ్ళీ. వచ్చి, ఏంటిరా నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, తిన్నన్నావంట, రా అని చెప్పి అందరు తీసుకెళ్ళి మళ్ళీ నన్ను చూసుకోవడం జరిగింది. ఆ రోజు నుండి నిద్రపోయాను సార్, బాగున్నాను సార్, హ్యాపీగా ఉన్నాను సార్. థర్డ్ డేకి మళ్ళీ నన్ను క్లాస్లో, మెడిటేషన్ క్లాస్లో అయితే కూర్చోబెట్టట్లేదు కానీ ఆ కింగ్ పిరమిడ్ మీద నేను ఉంటున్నాను. థర్డ్ డేకి ఒక ఆవిడే వచ్చారు, ఇంకొక ఆవిడ వస్తున్నారమ్మా, ఇద్దరం కలిసి తీసుకెళ్తాం. పర్లేదు ఆంటీ, నన్ను లేపండి, నేను కొంచెం నడవగలుగుతాను. ఈ మరాకిల్ నా లైఫ్ మొత్తం సార్, నేను రుణపడి ఉంటాను ఈ మెడిటేషన్ శక్తికి. నన్ను ఆవిడ కొంచెం లేపితే నేను కొంచెం పట్టుకొని, ఈ స్టాండ్ ఉంటుంది కదా సార్, దాంతో ఆమె ఇలా పట్టుకుంటే ఒక్క అడుగు, చిన్నపిల్లాడు అడుగులు ఎలా వేస్తాడో అలా నేను దిగొచ్చాను సార్. సెకండ్ డే సెకండ్ డే. థర్డ్ డేకి ఇంకా నాకు మా ఇంటి మీద ఆలోచన వచ్చింది సార్. మా వారు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు చూడబోతే చిన్నపిల్లలు. అప్పుడు అక్కయ్య ఉన్నారు ఇంట్లో. నేను ఫోన్ చేశాను, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి, అక్క ఎలా ఉన్నారు ఏంటి, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీకోసం ఆ మనిషి బ్రష్ చేసుకోలేదు, స్నానం చేయలేదు, అన్నం తినలేదు, ఏం చేయలేదు, పిల్లలు ఏడుస్తున్నారు, ఎందుకమ్మా అబ్బాయిని అట్లా బాధపడతావు, నీకెంత బాధ ఉన్నా చూస్తున్నారు కదా, నువ్వెందుకు ఇలా వెళ్ళిపోయావు, నిన్నెవరేమన్నారు, నువ్వు రా నాన్న, అతను భోజనం చేయట్లేదంటే, మళ్ళీ మాట్లాడతానక్క నీతో అని చెప్పి షాపులో ల్యాండ్లైన్కి ఫోన్ చేసి, ఏమండి నేను పలానా చోటు ఉన్నాను, ఇలా జరిగింది, శేషాంకులు ఇలా తీసుకెళ్లారు పిరమిడ్ దగ్గర, నేను బాగున్నాను, నేను హెల్దీగా ఉన్నాను, నా కోసం మీరు ఏడవద్దు కానీ నా మెడిసిన్స్ నాకు కావాల్సినవి పంపించండి, నా బట్టలు అయ్యి నేను నైటీతోనే ఉండాల్సి వస్తుందని చెప్పేసి అన్నాను. అన్నప్పుడు ఇమీడియట్లీ 2 కుర్రాళ్ళనిచ్చి కార్లో ఫ్రూట్స్, మెడిసిన్స్, నా బట్టలు అన్నీ పంపించారండి. పంపిస్తే అక్కడ ఉన్న వాళ్ళతో నేనేం చెప్పలేదండి, అక్కకొక్కళ్ళకే తెలుసు. అందరూ అడిగారు, ఏంటి ఆవిడ ఎక్కడి నుండి వచ్చారని. అప్పుడు చెప్పారు, పలానా ఆమెకు బాగోక, మనసు బాగోక ఇక్కడికి వచ్చేసారని. ఆ ఫ్రూట్స్ అన్నీ అందరికి ఇచ్చేసి, ఇంక ఈ మెడిసిన్తో నాకు అవసరం లేదు కదా, వీటిని పడేస్తాను అన్నప్పుడు అక్క అన్నారు, ఒరే ఈ డబ్బాలు బాగున్నాయి, మెడిసిన్ పడేసాయి, డబ్బాలు ఉంచా నేను. సరే అక్క అన్నాను. అని ఇంకెందుకో ఇంటి మీద ధ్యాస వచ్చేసింది సార్, ఒకసారి చూడాలి అంటే, నేను కొంచెం కోలుకున్నాను కదా మందులు లేకుండా,
రెక్కలేని పక్షికి రెక్కలు వస్తే ఎట్లా ఉంటుంది అలా నాకు ఆనందం ఎక్కువైపోతుంది. అంటే నేనుగా లేచి నడవగలుగుతున్నాను కదా, నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను కదా. ఇంకొంచెం ఉంది, కొంచెం అనీజీ ఉంది. అంటే 75% క్యూర్ అయింది. థర్డ్ డే ఫ్రైడే ఇంకా ఒక అమ్మాయి హైదరాబాద్ నుండి వచ్చిందండి. ఆ అమ్మాయి ఊరెళ్ళేటప్పుడు అక్కకి మాత్రం చెప్పాను, అక్క నేను మళ్ళీ వస్తా ఇంటికెళ్ళి ఒకసారి చూసి, ఆయన అన్నం తిని అబద్ధం ఆడాను సార్, అన్నం తినట్లేదంట, చూసేసి ఇక్కడికి వచ్చేస్తాను అని ఆ పాపకి చెప్పాను. అమ్మ నా బట్టల బ్యాగ్ ఒకటి ఇస్తాను, కొంచెం పట్టుకుంటావా, నన్ను కాస్త చేయి పట్టుకొని తీసుకెళ్ళగలుగుతావు, కొంచెం నేను సిక్ అయి ఉన్నాను కదంటే, సరేనక్క తీసుకెళ్తాను అందరికి చెప్పాను మళ్ళీ వస్తానని. రావటం నేను మళ్ళీ ఒక పేషెంట్ని తీసుకొని పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను తప్పితే సార్ మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళలేదు. అసలు అద్భుతం ఎట్లా అంటే అంత బాడీ ఎక్కడికి వెళ్ళింది, నేను వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను సార్, ఇంటికి వెళ్ళకుండా షాపులో క్యాష్ కౌంటర్లో కూర్చున్నాను సార్, నా సీట్లో నేను తీసుకుని, అదేదో రాజసింహ. కాకపోతే అంతకుముందు కూర్చున్నప్పుడు గర్వం అహంకారం, ఇప్పుడు కూర్చున్నప్పుడు ప్రతి బిల్లు మీద బ్యాక్ సైడ్ రాసిచ్చాను, తప్పకుండా ధ్యానం చేయండి, తప్పకుండా ధ్యానం చేయండి అంటే నన్ను పేషెంట్గా చూసిన వాళ్ళు, మేడం మీరు క్యూరింగ్కి ఏమన్నా కేరళ వెళ్ళొచ్చారా, ఓకే ఏంటి అద్భుతం అంటే ఒక కొత్త మనిషి, ఒక కొత్త వస్తువ, మనం ఒక ఇత్తడిని ఒక పౌడర్తో కడిగితే ఎంత మిలమిలా మెరిసిపోతుందో ఆ స్కిన్ గ్లో, మా వారికి ఆశ్చర్యం, నా ఫ్యామిలీకి ఆశ్చర్యం, నా పిల్లలకి ఆశ్చర్యం, గంతులు ఆనందమయం, మాట్లాడాలనిపించట్లేదండి, మౌనం వచ్చేసింది. అందరికీ రాసిస్తున్నాను, కాదండి ధ్యానానికి వెళ్ళొచ్చాను నెక్కల్ పిరమిడ్ దగ్గరికి, అదెక్కడ ధ్యానం అంటే ఏంటి అసలు ఆ మాట తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అప్పుడు ఏ ఇయర్లో ఇదంతా? 2011 సార్. ఓకే, అప్పుడప్పుడే అటువైపు స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో నా పరిధిలోకి వచ్చేటప్పటికి, నాకు తెలిసేటప్పటికి ఆ సమయం అండి. తర్వాత మొత్తం కంప్లీట్ రికవరీ ఎప్పుడు వచ్చేసింది? కంప్లీట్ రికవరీ ఇంకా ఇంటికి వచ్చాను, చక్కగా మా పిల్లలకి నేను స్నానం చేయించాను, నేను స్నానం చేశాను, మా పిల్లలు మేము గోరింటాకు పెట్టుకున్నాం. తర్వాత పర్చూరు పిలిచారు శేష్ గారు, ఒక 450 మంది మధ్యలో నాకు నా ఫ్యామిలీ గురించి మంచి విట్నెస్ టెస్ట్ అని చెప్పించారు. అందరూ అసలు అంతమందిలో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము, ఎంత బాగొచ్చింది, ఇంత మంచి జీవితం, మా వారికి ఆశ్చర్యం, అసలు ఆయన ఆనందానికి హద్దులు లేవు అనమాట. క్లాసులు కూడా బోధించడం స్టార్ట్ చేశారా? పుస్తకాలు చదివారా? పుస్తకాలే ఏం చదవలేదు. మీరు ఎలా కోలుకున్నారు ఏంటి అంటే, అసలు మెడిటేషన్ ఎలా చేయాలి అంటే ఇప్పుడున్న నాలెడ్జ్ లేదు సార్, అది ఒక చిన్న మొక్క స్టేజ్లో నేను అది చెప్పాను. ఒక ఆవిడైతే క్యాన్సర్ పేషెంట్తో ఒక 1 వీక్లో చనిపోతుందన్న ఆవిడకి కూడా నేను కళ్ళు మూసి ధ్యానం చేయిస్తే ఆవిడ 1 year బతికారండి. ఇది కాకమాన్ పేషెంట్. తర్వాత నేను స్టడీ వైజ్గా బరాసియా వెళ్ళటం అయింది నా ట్రైనింగ్ కోసం. అక్కడ నుండి వెళ్ళొచ్చిన తర్వాత నేను కిచెన్లో పడిపోవడం, ఎందుకు అంటే నాకు అప్పుడు బెడ్ రీడ్లో ఉన్నప్పుడు వాడిన మెడిసిన్ స్టెరాయిడ్స్, ఆర్థరైటిస్కి అసలు మెడిసిన్ లేదు సార్. ఇది మళ్ళీ ధ్యానంలోకి వచ్చినాక ఒకసారి ఎఫెక్ట్ అయిందా? అది పడిపోతే వాళ్ళకి తెలియక డాక్టర్స్ నార్మల్ అనుకొని సెలైన్స్ ఎక్కించారు. అప్పుడు మళ్ళీ మూతి వంకర పోవటం, తర్వాత ఈ హార్ట్లో హోల్స్ పడినాయండి. అప్పుడు వాడిన మెడిసిన్కి ఎఫెక్ట్ అప్పుడు చూపించింది. స్టంట్స్ వేశారు, ఇంకొక హోల్ ఉంది, ఈమెకి ఒక 1 year తర్వాత ఓపెన్ హార్ట్ చేద్దామండి, లేకపోతే కష్టము, ఇప్పుడు చేస్తే ఆమె అసలు రాదు, అంత సిక్ అయిపోయింది మళ్ళీ అని చెప్పేసి. మళ్ళీ ఎన్ని డేస్కి వచ్చింది ఇట్లా మీ హెల్త్? 14 సార్, 2014, 3 years తర్వాత. యా సార్, 14 May 12th నాకు స్టార్ హాస్పిటల్లో స్టంట్స్ వేశారు. 1 year తర్వాత ఓపెన్ హార్ట్ చేసి అది కూడా క్లోజ్ చేద్దామన్నారు. ఇంకా 1 year తర్వాత ఓపెన్ వద్దు, ఏమొద్దు, నా జీవితం ఇంతే, నేను మెడిటేషన్ చేసుకుంటూ మనకు చేతనైనంత వరకు మనం మంచి చేసామని నేను హెర్బల్ ట్రైనింగ్స్ అవి చేసుకొని నేను కల్లో కూడా అనుకోని అద్భుతమైన జీవితాన్ని ఇప్పుడు నేను చూస్తున్నాను సార్. ఏం స్టార్ట్ చేశారు? నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను సార్. మ్యానుఫ్యాక్చరింగ్? యా సార్, నా ఓన్ ఇండస్ట్రీ ఉంది. నేను ఒక షాంపూతో స్టార్ట్ చేశాను. ఆ షాంపూ సోప్స్ వెళ్ళి వాళ్ళ షుగర్కి, ఒబేసిటీకి మెడిసిన్స్, చాలామంది క్యూర్ అవటం, చాలా వరకు మన ఆంధ్ర తెలంగాణ వరకు మనకి మంచి పేరు. హర్బల్ ప్రొడక్ట్స్? అను గోల్డ్ నా బ్రాండ్ సార్. అను గోల్డ్. యా సార్. అన్నపూర్ణ
హెర్బల్ కంపెనీ నా కంపెనీ పేరు. ఏదైనా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఇది నాకు ఎప్పుడో ఉంది సార్. కాకపోతే నేను మెడిటేషన్ నుండి వచ్చిన తర్వాత నేను క్లాస్కి వెళ్ళాను అన్నాను కదా సార్. 11 తర్వాత ఒక 3-4 నెలల క్లాసెస్ మాత్రం చేశాను. మా ఇంట్లో ఎప్పుడు మెడిటేషన్ చేసుకునేదాన్ని. నేను ఎంత గంటలు గంటలు కూర్చుంటే అసలు ఈవిడ గంటలు గంటలు ఎలా కూర్చుంటుందని ఒకసారి మా వారేంటంటే నా ముఖంలోకి ఇలా ముఖం పెట్టి ఏమి కదలట్లేదు మెదలట్లేదు. ఆ వైబ్రేషన్ పవర్ అండి ఆయన ఇలా కొట్టేసిందంటండి. సడన్గా అట్లా ఉన్న ఆయన ఇట్లా బెడ్ ఎదురుగా నేను చైర్ వేసుకొని కూర్చున్నా. ఆ బెడ్ మీద కూర్చొని ఇలా చూస్తున్నారటండి. ఆ బెడ్ మీదకి వెనక పడిపోయి అమ్మో ఇంత శక్తి ఉందా, ఎప్పుడు అనకూడదు, నాకు కూడా నేర్పించు నేను కూడా చేస్తానంటే అది ఆయనకి ఇంకా మరి ఆ టైం రాలేదేమో. అయితే అప్పుడు రాలే, ఇప్పుడు వచ్చింది సార్. చేస్తారు అసలు నన్ను ఎంకరేజ్ చేస్తారు. రైట్. పిల్లలు అయితే హ్యాపీ అండి. వాళ్ళకంతా అసలు పాజిటివ్ మైండ్, ఇక్కడ నెగిటివ్ థాట్స్ ఉండవు. ఇవ్వాలనే కాన్సెప్ట్, మంచి చేయాలనే కాన్సెప్ట్, ఒకళ్ళని మోసం చేద్దామని ఒకళ్ళని తీసుకుందామని. ఏం చేస్తున్నారు పిల్లలు? పెద్ద పాప B.Pharmacy, చిన్న పాప బీటెక్ అయిపోయింది. వీళ్ళకి కూడా నేను బిజినెస్ ఇచ్చి అందరికీ మనం ఇలా ఉండాలి, ఎప్పుడు కూడా మీరు ఎవరిని ఇలా తీసుకోవద్దు నాన్న, మనం దాచుకున్నవి మనతో ఏవి రావు, మీరు చేసే మంచి అందరికి వస్తుంది అని మేమందరం కలిసి పెద్ద బిజినెస్ చేసి ఒక ట్రస్ట్కి ప్లాన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సీక్రెట్గా తెలియకుండా, అంటే మనం చేసే మంచి కానీ చెడు కానీ, చెడు అనేది మన జీవితంలో లేదు, మంచి కూడా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఒకళ్ళ ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం మంచి చేసుకుంటూ వెళ్దాం. ఆ విత్తనాలు ఎంత ఫలిస్తాయి. పత్రిజీని కలిసారా మీరు? కలవటం ఏంటి సార్, చాలా తొందరగా అసలు ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆయన సేవ చేసుకోవడం. ఉన్న గొప్ప విషయం ఏంటంటే పత్రి సార్ డేట్ ఆఫ్ బర్త్ నాది ఒక డేటే సార్, నవంబర్ 11 కార్తీక పౌర్ణమి రోజు నేను పుట్టాను. 7:40 నేను భూమి మీదకి వచ్చాను శుక్రవారం. ఏ ఇయర్ లో వచ్చారు? 74 సార్. స్కార్పియో, అంతే ధైర్యవంతులు మీరు. నవంబర్లో పుట్టారంటే స్కార్పియో. పత్రి సార్ ఎంత ఫియర్లెస్నెస్తో ఉంటారో అదే మంత్లో టార్కమ్ సెరడారియన్ కూడా మా గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్. వండర్ఫుల్ మేడం, వాట్ ఏ జర్నీ. సో ఇప్పుడు అంతా లైఫ్ అంతా ఇలా సెట్ చేసుకొని హర్బల్ ప్రొడక్ట్స్ ద్వారా ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. టాబ్లెట్స్ వాడద్దు, జ్వరం వచ్చిందంటే మీరు వేడి నీళ్ళలో పలానా వేసుకుని తాగండి. మన కిచెన్ లోనే మన ఆరోగ్యం ఉంటుంది, మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక్కరమే వచ్చాము, వెళ్ళేటప్పుడు ఒక్కరమే వెళ్తాము. ఈ డ్రామా కోసం ఎవరు స్వార్థం, కుళ్ళు, కుచితం ఇవి వదిలేస్తే మీరు అందంగా ఆనందంగా ఉంటారని కూడా చెప్పాను. అంటే స్పిరిచువల్ సైన్స్ ని మీ కంపెనీ ద్వారా అందరికి స్ప్రెడ్ చేస్తున్నారు. అల్టిమేట్ మేడం. ఫైనల్ గా మీ మెసేజ్? ఫైనల్ గా నేను మళ్ళీ ఈ 10 years తర్వాత ఈ పిరమిడ్కి నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను, ఆ విశ్వమయ శక్తి మళ్ళీ నన్ను ఎందుకు ఒక అద్భుతం నేను చూడబోతున్నాను సార్. నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, 26th నా ద్వారా కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను తిరుపతిలో 18th నేను ఒక క్లాస్ తీసుకున్నాను. అది కూడా తుడా ఆఫీస్, ఒక అసిస్టెంట్ కలెక్టర్ నాలో ఉన్న మెడిటేటర్ని గుర్తించి ఆమె క్లాస్ తీసుకున్నారు. ఆ రోజు బుద్ధుడు కనెక్ట్ అయ్యారు సార్. క్రిస్మస్ రోజు నేను అమ్మని చూద్దామని వెళ్ళాను సార్ పిరమిడ్కి. అయితే మన పత్రి సార్ కనెక్ట్ అయ్యారు సార్. జర్నీ స్టార్ట్ చేయి, ఇది రియల్ సార్. రాగానే చెప్పానండి. నేను అనుకొని మా వారితో చెప్పాను, ఏమండి ఇంకా బిజినెస్లో నేను ఉండకపోవచ్చు, నా జర్నీ వేరే విధంగా ఉంది అని చెప్పేసి అన్నాను. 2 గంటలకి శేష్ గారు వచ్చారు. శేష్ గారితో పాటు ఇంకొక మాస్టర్ వచ్చారు, నా అనుభవం విన్నారు. మేడం మీరు తప్పకుండా మా ఊర్లో క్లాస్ ఇవ్వాలని చెప్పేసి ఇట్లా ఇప్పుడు 10 classes నేను టైం ఇచ్చున్నాను సార్. సో ప్రచారము ప్రణాళిక బిగిన్ అయింది. 2026 నుంచి ప్రచారం. నా స్టాల్లో కూడా ఒక అతను వస్తే ఒకటే చెప్పాను, మీరు కోపము ఎవరి మీదన్నా పాయింట్ అవుట్ చేస్తే అది రిలీజ్ చేసుకుంటే మీరు రిలీజ్ అవుతారు. నేనేం మెడిసిన్ ఇవ్వను, మెడిటేషన్ చేయండి. నేను అమ్ముకోవటానికి రాలేదు, మీకు ఇవన్నీ ఇవ్వటానికి. మీరు వెళ్ళి మెడిటేషన్ చేయండి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా. ఇంకొక 15-20 డేస్లో ఆవిడ బాడీ వెకేట్ చేస్తుంది అని చెప్పిన డాక్టర్లే అబ్బురపడేలాగా తన జీవితంలో ఎంత దుఃఖాన్ని చూశారో ఇప్పుడు అంత అనుభవంతో
అంత పరమానందంతో బ్రహ్మానందంతో ఉండడమే కాదు, అదే ప్రచారం చేస్తున్నారు. ఇది ధ్యానం యొక్క మిరాకిల్. ఏంటి ధ్యానం వల్ల జరిగేదంటే ఏదైనా జరుగుతుంది. మాంసపు పిండాన్ని మంత్రపిండంగా మార్చుకున్నారు అన్నపూర్ణ మేడం గారు. సో మిత్రులారా, ధ్యానం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి అని చెప్పడం కన్నా ఎన్నున్నాయో స్టోరీ ద్వారా విన్నాం. కాబట్టి ప్రతి ఉమెన్ ధ్యానం చేస్తే ఎలా ఉంటారో చూసాం కదా. అన్నీ అనవసరమైన క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోయి అవసరమైన క్వాలిటీస్తో ఉంటాం. శరీరానికి మెడిసిన్ కన్నా మెడిటేషన్ ఎంత పవర్ఫుల్లో మనం తెలుసుకున్నాం. అండ్ పిరమిడ్ శక్తి యొక్క పవర్ కూడా మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ధ్యానము పిరమిడ్ శక్తిని అనుసంధానం చేసినప్పుడు ఎంత అద్భుతంగా జీవిస్తామో అన్నపూర్ణ మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. అందరూ పిరమిడ్ శక్తిని ఉపయోగిస్తూ ధ్యానం చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.